కథాంతంలో చదువుతున్నటువంటి ఏ శ్లోకాలు ఉన్నాయో అవి శ్లోకాలుగా భావించకండి, అవి ఒక మహామంత్రాలవి. వ్యాసుడు తన పురాణాల్లో చెప్పినటువంటి ఏ గొప్పనైనటువంటి శ్లోకాలు ఉన్నాయో, వేదంలో ఉండేటువంటి మంత్రములకు కూడా శ్లోకములు అని పేరు. మానవులుగా జన్మించి మానవులైనటువంటి వాళ్ళు వాళ్ళ ఊహలతో వాళ్ళ పదాలన్నింటినీ ఒకచోట పొందిక చేయడాన్ని కూడా శ్లోకములు పద్యములు అని అంటారు. తపశ్శక్తి, అనుష్ఠానాలు, సదాచారము ఏమీ లేనటువంటి వాళ్ళు రచించినటువంటి కావ్యాలనే చూసి మురిసిపోతారు, సంతోషపడతారు. అటువంటిది అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి వేదవ్యాసునిగా ఆవిర్భవించి ఆయన పురాణాలు చెప్తే ఆ పురాణాలు వ్యర్థములవుతాయా? ఆ పురాణాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కొక్క అక్షరము అమ్మవారి యొక్క స్వరూపమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పక్షులు ఈ కథను చెప్పగా విని ఆయన జైమిని అడుగుతున్నాడు. సంశయం ద్విజశార్దూల ఆవిర్భావతిరో భావౌ భూతానాం యత్ర సంస్థితౌ. మా సమీపానికి కొంతమంది పంచాంగం చెప్పమని వస్తారు. పంచాంగం ఎందుకు చెప్పించుకోవాలి అనుకుంటారు అనంటే వాళ్ళ అమ్మాయికి సంబంధం కుదురుతుందా లేదా అనడానికి రావాలి, వస్తారు. ఒకటే ప్రశ్న కదా అని చెప్పి సమయం ఇస్తే 2 నిమిషాల్లో సమాధానం వస్తుంది. ఇప్పుడు గ్రహచారం మంచిగా ఉన్నదమ్మా, వచ్చేసరికల్లా పెళ్ళి అవుతుంది. అయ్యగారు ఇంకొక ప్రశ్న, ఇంకో ప్రశ్న ఏమిటిది, నా కొడుకు ఉద్యోగం వస్తుందా? అది కూడా 2 నిమిషాల్లో చెప్తే అయ్యగారు ఇంకొక ప్రశ్న అని అంటారు. ఇంకోటి ఏమిటి, మా ఆయనకు ఉద్యోగం కొంచెం ఉగిసలాటలో ఉన్నది, అది పర్మనెంట్ అవుతుందా లేదా? వచ్చినది 2 నిమిషాల కోసమైతే అరగంట సేపు ఏ విధంగా అడిగిన ప్రశ్ననే అడుగుతూ కాలాన్ని వెళ్ళుబుచ్చుతారో, వృధా కాలక్షేపం చేస్తారో. కానీ జైమిని మాత్రం ఈ పక్షుల సమీపానికి వచ్చిన తర్వాత నిమిత్తం ఒకటి పెట్టుకొని పక్షుల సమీపానికి వెళ్ళినాడు. మహాభారతంలోని 4 ప్రశ్నలకు సమాధానం చెప్పమని 4 ప్రశ్నలకు సమాధానం అయిపోయినది, వెళ్ళిపోవాలి కదా. కానీ సత్సాంగత్యం ఎట్లా ఉంటుంది, సత్పురుషుల యొక్క సాంగత్యం అనంటే వెళ్ళిపోవాలి అని అనిపించదు. అందుకని ఇంకొక సందేహం నాకున్నదయ్యా, ఆ సందేహానికి మీరు సమాధానం చెప్తారా అన్నాడు. అడగండి అయ్యా. పక్షులు అన్నాయి అంటే అప్పుడు జైమిని అడుగుతున్నాడు, ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఏ విధంగా సృష్టింపబడ్డాయి? ఒకవేళ సృష్టి అనేటువంటిది జరిగినది మైథున సృష్టి అని అన్న తర్వాత సృష్టిలో చాలా వింతలున్నాయి. సృష్టిలోని వింతలేమిటి అనంటే, ఒకనాడు సంధ్యావందనం చేస్తూ కూర్చున్నాను నేను. భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉన్నది. చెట్టు పైన కూర్చొని కాకి ఆ వర్షంలో తడిసి ముద్దవుతూ ఉన్నది. నాకు అనిపించినది, మనుషులుగా మమ్మలను పుట్టించి మాకు ఇండ్లు కట్టించినావు, కాకులుగా పుట్టించి వాటి చెట్లపైనే ఉంచినావు, ఏమిటయ్యా పరమాత్మ? అప్పుడు పరమాత్మ ఏం సమాధానం చెప్పాలి? మనుషులుగా పుట్టించిన మీకు తోలు మెత్తడిది పెట్టినాను రా, వాటికి రెక్కలు పెట్టినాను, వాన పడ్డట్టుగా నీళ్లు పడతాయి, కింద నుంచి జారిపోతూ ఉంటాయి, వాటికి ఏమి జ్వరాలు రావు, సర్దులు కావు, వాటికి దగ్గు రాదు. మనం ఒక్కసారి 2 నిమిషాలు నీళ్ళు మన పైన పడ్డాయనంటే చాలు, వారం 10 రోజుల దాకా మనం గోలుకోలేము. భగవంతుని సృష్టిలోని వైచిత్ర్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. 86 లక్షల జీవరాశులను సృష్టించి ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క విధమైనటువంటి వ్యవస్థను చేసినాడు ఆ పరమాత్మ. ఇప్పుడు ఈయన ప్రశ్నలో ఒక విశేషమైనటువంటి అంశం ఏమున్నది అంటే, లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఆహారాన్ని తింటూ ఉన్నారు. తిన్నట్టుగా కరుగుతూ ఉన్నది. కరిగిన తర్వాత అది మలము ద్వారానో మూత్రము రూపంలోనో బయటికి వస్తున్నది. ఆడవాళ్ళు ఆహారాన్ని స్వీకరించిన మగవాళ్ళలో ఉన్నట్టుగానే ఈ పరిణామాలు జరుగుతూ ఉన్నట్టుగానే గర్భాన్ని ధరించిన తర్వాత లోపల ఉన్నటువంటి అన్నము పదార్థాలు కరిగి బయటపడ్డట్టుగా ఈ గర్భం ఎందుకు లోపల నుండి కరిగి బయటపడడం లేదు, ఇది నాకు తెలుసుకోవాలనే కోరిక ఉన్నదియా అన్నాడు. కథన్న జీర్యతే తత్ర పిండీకృత ఇవాశయే త్రికోష్ఠే. ఎందుకంటే అన్నాన్ని తిన్నారు, పండ్లు తిన్నారు, ఛాయ్ తాగినారు, పాలు తాగుతున్నారు, అవన్నీ కరిగిపోయినట్టుగా గర్భాన్ని ధరించినటువంటి స్త్రీల గర్భము కూడా ఎందుకు కరిగి బయటికి రావడం లేదు? 9 నెలలు రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉన్నటువంటిది
9 నెలలు అయిపోయిన తర్వాత 10వ నెలలో యోని ద్వారా బయటికి వస్తుంది ఒక శిశువు. ఇది ఎట్లా జరుగుతున్నది? ఈ ప్రక్రియా విధానం అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ఉన్నాను, చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పడం ప్రారంభించిన ఈ పక్షులు. జగత్తులో ఎటువంటి ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకు సమాధానం వాటి సమీపంలో ఉన్నది, ఆ పక్షుల సమీపంలో. పక్షులు ఏమంటూ ఉన్నాయి అంటే, చాలా పెద్దనైనటువంటి ప్రశ్న వేసినావయ్యా, అడిగేవాళ్ళు సులభంగా అడగవచ్చు, కానీ చెప్పేవాళ్ళు మాత్రము చాలా కష్టపడవలసి వస్తుంది. పూర్వకాలంలో ఆ పక్షులు చెప్తున్న ఒక కథను. మహామతి అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టినాడు. ఈ మహామతికి పుట్టినటువంటి కుమారునికి ఒక పేరు పెట్టినాడు, సుమతి అని పేరు పెట్టినాడు. పిల్లవాడికి వేదం చెప్పినాడు, శాస్త్రాలు చెప్పినాడు. అయిన తర్వాత వాడు యోగ్యుడైనాడు అని భావించి ఒకనాడు కొడుకును పిలుచుకొని కొడుకుతో అంటున్నాడు, ఒరే నాయనా, నేను పెళ్లి చేసుకున్నట్టుగా నీవు కూడా పెళ్లి చేసుకోరా. దేవి భాగవతంలో ఎట్లయితే శుకుడిని వ్యాస భగవానుడు అడిగినాడో, ఇక్కడ మహామతి సుమతిని ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. హే సుమతి, నీవు వివాహం చేసుకోరా నాయన అన్నాడు. అంటే అప్పుడు సుమతి ఏమన్నాడు అనంటే, మహామతి అయినటువంటి తండ్రితో, హే తండ్రి, వేదాలను చదవమని నాతోటి నీవు వేదాలను చదివింపజేసినావు. వేదాలను ఎందుకోసం చదవాలి అనంటే యజ్ఞాలను ఆచరించడం కోసం. యజ్ఞాలు ఆచరించాలి అంటే ఒక్కడు ఆచరించడానికి వెళ్ళలేదు, జంట ఉండాలి అని అంటారు. భార్యతో కూడుకున్నటువంటి వాడు యజ్ఞాలను ఆచరించాలి అనంటే యజ్ఞం ఆచరించడం వలన వచ్చే ఫలం ఏమిటి? ఏ స్వర్గలోకమో లేకపోతే ఇంద్రియ భోగ అనుభవము కాదు, మోక్షం కావాలి. అది కావాలి అంటే ఏం చేయాలి? యజ్ఞములను ఆచరించి యజ్ఞముల్లో ఉన్నటువంటి ఫలాన్ని అపేక్షించకుండా పరమేశ్వరార్పణం చేయాలి. యజ్ఞాన్ని నేను ఆచరిస్తాను, ఈ ఫలం నాకు అవసరం లేదు, పరమేశ్వరార్పణం అని అనాలి. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు? ఆ ఫలముతో మనస్సును శుద్ధి చేస్తాడు. శుద్ధమైన మనస్సు కాగానే, మనస్సు ఎప్పుడైతే శుద్ధమైపోతుందో అప్పుడు పరమాత్మ ఎక్కడనో ప్రత్యక్షం కావడం కాదు, మన మనస్సులోనే వాడు ప్రత్యక్షమవుతాడు. ఇది ఉన్నటువంటి వ్యవస్థ తండ్రి. అందుకని వివాహం చేసుకుని యజ్ఞాలను ఆచరించి యజ్ఞముల యొక్క పుణ్యఫలాన్నంతా ఈశ్వరునికి సమర్పణ చేయడం వలన వచ్చేటువంటి అంతఃకరణ శుద్ధి ఏదైతే ఉన్నదో అది ఇప్పుడే నాకున్నది. ఇప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నేను ఎందుకు యజ్ఞాగాదులను ఆచరించాలి అన్నాడు. అనగానే తండ్రి గారు ఆశ్చర్యచకితుడైనాడు. ఇదేమిటిరా, నేను అడగగానే ఇటువంటి సమాధానం చెప్పుతూ ఉన్నావు, ఎన్నడూ చెప్పనటువంటి సమాధానాన్ని అనంటే, అప్పుడు ఆ సుమతి మహామతి అయినటువంటి తండ్రితో ఏమంటూ ఉన్నాడు అనంటే, హే తండ్రి, ఈ జన్మలో వచ్చినటువంటి జ్ఞానము కాదు నాకిది. ఎవరికైతే చిన్నపిల్లలుగా ఉండగానే కొంతమంది చక్కని రాగాలాపన చేస్తారు, చిన్నపిల్లలుగా ఉండగానే ఎన్నో రకాలైనటువంటి విద్యలు వాళ్ళకు అబ్బుతాయి. అటువంటి పిల్లలను చూసి మన పిల్లలను పోల్చి చూడు వాడు ఎట్లా చదువుతున్నాడు అని మనం వాళ్ళతో పోలికలు పోల్చకూడదు. వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత జన్మలో సాధన కొనసాగించి ఈ జన్మలో జన్మనెత్తి ఆ సాధన ఎత్తునో దాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళతో మన పిల్లలను ముడివేసి చూడు వాడు ఎంత మంచి చదువుతున్నాడు అని వీళ్ళను మానసికంగా మనం బాధ చెందించకూడదు. కారణ జన్మలు అనే పేరుతో పిలుస్తారు వాళ్ళను. సాధన అనేటువంటిది కొనసాగించి గత జన్మలో ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి నేను యోగభ్రష్టుడని ఈ జన్మనెత్తి ఈ జన్మలో గత జన్మ యొక్క స్మరణ నాకు ఉండడం వలన ఎవ్వరితో అనుబంధాలను పెట్టుకోకుండా జీవనాన్ని కొనసాగిస్తూ నా జీవితాన్నంతా కూడా భగవన్మయం చేసుకోవాలి, నా జీవితం అంతా కూడా నేను ధర్మమయం చేసుకోవాలనేటువంటి దృష్టితో ఉన్నాను తండ్రి. అటువంటి నన్ను ఇట్లానే కొనసాగించేట్టుగా వదిలిపెట్టు. ఇంకా నీకేమైనా సందేహాలుంటే అడుగు, నీ సందేహాలకు సమాధానం చెప్తాను అన్నాడు. ఎవరు? కొడుకు తండ్రితో. ఈ పురాణాల్లో ఏమిటో వ్యాసభగవానుడు కొడుకులతోటే బోధనలు చేయిస్తాడు. భాగవతంలో ఒక కొడుకు బోధించినాడు. ఎవరికి? తల్లికి. తల్లి పేరు దేవహూతి, కొడుకు పేరు కపిలుడు. ఇప్పుడు ఇక్కడ మహామతి అనేటువంటి పేరు గలవాడు తండ్రి, కొడుకు పేరు సుమతి అని
ఈ సుమతి గత జన్మలో సాధన చేసినటువంటి వాడు ఈయన కొడుకుగా పుట్టినాడు, వీడు కారణజన్ముడై పుట్టినాడు, వీడు యోగభ్రష్టుడై పుట్టినాడు, వీడికి తెలియని విషయం అంటూ లేదు, అన్ని విషయాలు తెలుసును. విషయం తెలుసుకున్నటువంటి తండ్రి చాలా సంతోషపడ్డటువంటి వాడై ప్రశ్న అడగడం ప్రారంభించినాడు. ఏమడుగుతున్నాడు అనంటే, సోహం వద సంసార చక్రమజరం స్థితిర్యస్య న విద్యతే ఊష్మా ప్రకుపితః కాయే తీవ్రవాయు సమీరితః భినత్తి మర్మస్థానాని దీప్యమానో నిరింధనః. అరే కుమారా, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పురా అని. అప్పుడు నాకు పుట్టినటువంటి ఈ కొడుకు ఒక యోగ్యుడైనటువంటి మేధావి, వీనికి తెలియనటువంటి విషయం లేదు అని విశ్వసించినటువంటి ఆ తండ్రి గారు మహామతి, పేరుకు ఆయన మహామతి, కానీ సుమతి అయినటువంటి ఈ కొడుకును అడుగుతున్నాడు. హే కుమారా, ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఒక చక్రం వలె సంచారం చేస్తూ ఉన్నది. చక్రనేమి క్రమము అని అంటారు. ఒక చక్రము సంచారం చేసినట్టుగా సంచరిస్తూ ఉన్నది. జగత్తులో ఉన్నటువంటి జీవునికి సంబంధించినటువంటి సంచారం కూడా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెప్పుతున్నాయి. అంటే తండ్రి, అదంతా నాకు తెలుసును. ఎట్లా తెలుసునురా అన్నాడు తండ్రి. అప్పుడు కొడుకు అంటూ ఉన్నాడు, ఇవాళ నేను నీకు కొడుకుగా పుట్టడము కొత్తగా కాదు. ఇదివరకు కొన్ని వేల సంవత్సరాలు నేను పశువుగా పుట్టినాను, ఇదివరకు కొన్ని వేల సంవత్సరాలు నేను ఒక పక్షిగా జన్మించినాను, ఇదివరకు నేను ఒక దేవతా శరీరాన్ని ధరించినాను, ఇదివరకు నేను ఒక మానవ శరీరాన్ని ధరించినాను, ఇదివరకు నేను బ్రహ్మచారిగా పుట్టినాను. ఎన్ని రకాలైనటువంటి జీవ వ్యవస్థలున్నాయో వాటినన్నిటినీ చూసినాను తండ్రి నేను. విచిత్రం ఏమిటిది అంటే, మనం కూడా ఎన్నో జన్మలను ఎత్తుంటాం, కానీ గత జన్మలో మనం ఎవరో మనకు తెలియదు. తెలియకుండా చేసినాడు భగవంతుడు, ఒక మేలే చేసినాడు. గత జన్మలో ఒకవేళ గాడిదమై ఉన్నామనుకోండి, ఎప్పటికీ యాద్ చేసుకొని బాధపడేవాళ్ళం. గత జన్మలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయేట్టుగా చేసినాడు భగవంతుడు. కొంతమంది మహాత్ములకు, పురాణ పురుషులకు మాత్రమే జ్ఞాపకం వచ్చేట్టుగా చేస్తాడు. అనేక జన్మలను నేను పొందినాను కాబట్టి జీవుడైనటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి జన్మను పొందుతాడో ఆ విషయాలన్నీ నాకు స్పష్టంగా తెలుసును కాబట్టి నీకు చెప్పుతాను వినవయ్యా తండ్రి అని చెప్పుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అనంటే, జీవునికి మరణకాలం సమయించేప్పుడు వాడికి రేపో మాపో మరణించబోతూ ఉన్నాడు అన్నప్పుడు వాని శరీరంలో పిత్తము అనేటువంటిది ప్రకోపాన్ని చెందుతుంది. పిత్తము బాగా వృద్ధి చెందుతుంది. అప్పుడేమవుతుంది అంటే, శరీరం లోపల కట్టెలు లేవు, నిప్పు లేదు, మంటలు లేవు, కానీ నిరింధనమైనటువంటి మంటలు ప్రారంభమవుతాయి. పిత్తము యొక్క ప్రకోపం వలన తీవ్రమైనటువంటి వాయువు యొక్క సంచారంతో ఒకచోట మంట ఉన్నది అనుకోండి, గాలి బాగా వీచగానే ఆ మంట ఏమవుతుంది, ఒక్కచోటనే ఉండకుండా మొత్తం అడవినంతా వ్యాపించినట్టుగా పిత్తము ప్రకోపించి అగ్ని యొక్క ఇంధనములు లేనటువంటి, నిప్పులు ఏమీ లేకుండా ఉన్నటువంటి అగ్ని మనలో మండుతూ ఉండగా అప్పుడు లోపల ఉన్నటువంటి ఏ వాయువు ఉన్నదో, మన శరీరంలో ఎన్ని రకాల వాయువులు ఉంటాయి అంటే పంచ వాయువులు ఉంటాయి. ప్రాణాపాన వ్యానోదాన సమానములు అని ఆయా స్థానములను అనుసరించి వాటికి ఆ పేర్లున్నాయి. అప్పుడు లోపల పిత్తము ప్రకోపించగా ఏర్పడ్డటువంటి ఆ మార్పుతో శరీరంలో ఉన్నటువంటి ఏ మంటలు ఉన్నాయో అవన్నీ కూడా మర్మస్థానాలన్నిటి కూడా భేదించుకుంటూ వెళుతూ ఉంటాయి. లోపల నుండి ఆ మంటలు బాగా మండుతూ ఉన్న సమయంలో ఏమవుతుంది అంటే, లోపలికి మనం ఇన్నాళ్ళు 20 ఏళ్ళు 30 సంవత్సరాలు లేదా 70 80 సంవత్సరాల వయసు వరకు తింటే ఎక్కడి నుంచి తింటాం మనము? కళ్ళల్లో నుంచి కాదు కదా, నోటి నుండి తింటాము. ఎన్ని వాయిలు తిన్నామో మనకే తెలియదు, ఎన్ని లక్షల ముద్దలు నోట్లో పడ్డాయో మనకే తెలియదు. కానీ పిత్తము ప్రకోపించి వాయువు గనక ఒకవేళ దానికి సహకరించినది అన్న తర్వాత మాత్రము తినాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే లోపలికి వేసే ఆహారం అంతా కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే
ఈ లోపల ఏ అగ్ని ఉన్నదో ఆ నిరంధనమైనటువంటి అగ్ని పిత్త ప్రకోపం వలన లోపలికి వడనేయకుండా బయటికి నెట్టేస్తూ ఉంటుంది. ఆహారం లోపలికి వెళ్ళి ఇంద్రియములన్నీ సరిగ్గా ఉండి అది చక్కగా అరుగుతూ ఉన్న సమయంలో నీకు సంబంధించినటువంటి శరీరం అనేటువంటి యంత్రం చక్కగా పనిచేస్తుంది. కానీ అది ఎప్పుడైతే చెడిపోతుందో ఇక యంత్రం అనేటువంటిది చెడిపోయిన తర్వాత జీవుడు అనేటువంటి వాడు అక్కడ ఉంటాడా తండ్రి? అప్పుడేమవుతుంది అనంటే పిత్తము వృద్ధి చెంది తీవ్రమైనటువంటి వాయువు చేత మండుతూ ఉన్నటువంటిది మర్మస్థానాలన్నిటి కూడా భేదించుకొని కంఠదేశం దాకా రాగానే ఉదానం అనేటువంటి పేరు గల ఏ వాయువు ఉంటుందో ఆ వాయువు తినేటువంటి ఆహారాన్ని తిననివ్వకుండా చేస్తుంది. తాగేటువంటి ఏ నీళ్లున్నాయో ఆ నీళ్లను తాగనివ్వకుండా చేస్తూ ఉంటుంది. మలమూత్రాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి బద్ధములు అయిపోతాయి. మలమూత్రాలు అనేటువంటివి రాకుండా పోతాయి. తతో ఏనాంబుదానాని కృతాన్యన్న రసస్తథా దత్తాః సతస్యాహ్లాదమాపతి ప్రతిపద్యతే. ఈ పరిణామం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరణించే సమయంలో ప్రతి జీవునికి జరిగేటువంటి పరిణామ క్రమమే. తండ్రి ఆశ్చర్యపోతుండే, ప్రతివాడు ఇట్లానే చేస్తాడరా? నిన్నెవరో నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్తున్నారు, మా తండ్రి గారి ఫోటో పెడుతున్నాను మీరు చూడండి, 30 రోజుల క్రితం చూసినాను ఆయన ఫోటోను, ఇవాళ ఆయన శయ్యాగతుడై ఉన్నాడు, ఎముకలు మాత్రం అస్థిపంజర మాత్రావశిష్ఠుడై ఉన్నాడు, ఆ కొడుకు ఎంత బాధపడుతూ ఉన్నాడు అని అంటే, అన్నా నేను నీళ్లు మొన్నటిదాకా 20 రోజుల క్రితం వరకు ఉగ్గన్నం పెట్టినాను మా తండ్రి గారికి, ఇప్పుడు 4 చెంచాల పాలు లోపలికి తాగించాలి అని చెప్పనంటే గగనం అయిపోతున్నది. రోజుకు ఒక 4 చెంచాల పాలు కూడా తాగడం లేదు. ఎందుకు అనంటే లోపల ఉన్నటువంటి ఆ పిత్తము ప్రకోపించి ఈ విధమైనటువంటి పనిని చేయిస్తూ ఉంటుంది అన్నాడు. దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? ప్రతివాడు ఈ విధంగా మరణించడమేనారా అన్నాడు తండ్రి. అంటే అప్పుడు కొడుకు అంటూ ఉన్నాడు, ఎవరైతే బ్రతికి ఉన్నంత కాలము వచ్చిన వానికి చక్కగా నీళ్లను దానం చేసినారో, ఎవరైతే వచ్చినటువంటి అతిథులకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టినారో అటువంటి వాళ్లకు మాత్రము మరణించే సమయంలో ప్రకోపించినటువంటి పిత్తం ఉన్నదో దానివల్ల వచ్చేటువంటి దుఃఖాలు కలగవు. వాడు మరణించేప్పుడు కూడా పంచపక్ష పరమాన్నాలు తిని హాయిగా తాంబూలం వేసుకుని నవ్వుకుంటూ మరణిస్తాడు తండ్రి. అందుకని బ్రతికి ఉన్నంత వరకు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అనంటే ఎదుటి వానికి దానాన్ని చేస్తూ ఉండాలి. మరి ఎవడ్రా ఈ విధంగా మరణించేది అని ప్రశ్న వేస్తే ఆ కొడుకు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడు అనుభవించినాడు, ఇదివరకు ఎన్నో జన్మలలో ఇటువంటి మరణాలను చూచినాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో మరణాలను తాను అనుభవించి చూచినాడు. కాబట్టి ఆ విషయాన్ని చెబుతూ ఏమన్నాడు అనంటే, ఏనానృతాని నోక్తాని ప్రీతిభేద కృతో నచ ఆస్తిక శ్రద్ధానశ్చ సుముఖం మృత్యుమృచ్చతి. జీవితంలో ఎప్పుడూ ఎవడు అబద్ధాలాడడో, ఎవరైతే భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, కొడుకు తల్లులకు, కొడుకు తండ్రికి భేదాన్ని కలిగించకుండా ప్రేమను ఆప్యాయతను వృద్ధి చెందించేటువంటి వాడవుతాడో అటువంటి వానికి ఈ భయంకరమైనటువంటి మరణం అనేటువంటిది రాదు. ఎవడు అబద్ధపు సాక్ష్యం చెబుతాడో, ఎవడు అబద్ధాన్ని ఆడతాడో, ఎవడు మోహముతో కూడుకోనుంటాడో, ఎవడైతే నిరంతరము అధర్మాన్ని ఆచరించేటువంటి వాడై ఉంటాడో అటువంటి వానికి మాత్రము ఈ భయంకరమైనటువంటి లోకాలు వస్తాయి తండ్రి. ఇటువంటి యాతన అనేటువంటిది ఏర్పడుతుంది. మరణించే సమయంలో కూడా వాడు సుఖంగా మరణించడు. మరణమే ఇట్లా ఉన్నది అన్న తర్వాత ఒకవేళ పాపాత్ముడు, దురాత్ముడు, దుర్మార్గుడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు మరణించిన తర్వాత వానికి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనంటే చెబుతున్నాడు. మరణించిన తర్వాత వాని యొక్క మరణము ఉత్తమమైనటువంటి అంగములలో నుండి వెళ్ళదు. ఎవడైతే మరణించే సమయంలో తల పగిలిపోయి తల బాగా నొస్తున్నది అని అంటారు కొంతమంది, జీవుడు అనేటువంటి వాడు ఇక వేరే ఇతర ఇంద్రియాల్లో నుండి బయటికి వెళ్లకుండా తలపైన ఉండేటువంటి బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకొని లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఉత్తమమైనటువంటి మరణం అది. మరణించిన తర్వాత శవాన్ని చితిపైన పెట్టిన తర్వాత ఠాపను వేగుతుంది. కపాల మోక్షం అయిపోయినది అని అందరు ఇళ్లలోకి వెళుతారు స్నానాలు చేసి.
కానీ మరణించేటువంటి వాడు ఇంట్లోనే మొట్టమొదట కపాల మోక్షం అవుతుంది. ఎవడైతే మహాత్ముడైనటువంటి వాడు ఉంటాడో వానికి శిరోభాగము నుండి బ్రహ్మరంధ్రము ద్వారా వానికి జీవం అనేటువంటిది వెళ్ళిపోతుంది. కొందరు మరణించిన తర్వాత కళ్ళు తెరిచే ఉంచుతారు. కొందరికి చెవులలో నుండి ఏదో రసం గారిపోయి ఉంటుంది, నోరు తెరిచే ఉంటుంది. కొంతమంది నాలుకలు యువతలకు పెట్టుకొని, అంటే ఆ జీవుడు ఆయా రంధ్రముల ద్వారా బయటికి. కొంతవరు మలమూత్ర విసర్జన చేసి మరణిస్తారు. వానికి జీవుడు దానిలో నుంచి ప్రయాణమై వెళ్ళిపోయినాడు. వీటన్నిటికంటే ఉత్తమమైనటువంటి మరణం ఏది అంటే బ్రహ్మరంధ్రము ద్వారా వాడు శరీరాన్ని వదిలిపెట్టడం. వెళ్ళిపోయిన తర్వాత యమభటులు వాడిని బలవంతాన తీసుకొని వెళుతూ గరుడ పురాణము మిగతా ఇతర పురాణాల్లో ఏ విధంగా వ్యాసుడు వర్ణించినాడో కొరడాలతో కొడుతూ, చెప్పులు లేకుండా రాళ్లపై నుండి ప్రయాణం చేయిస్తూ, ముళ్ళ కంచెలపై నుండి ప్రయాణాన్ని చేయిస్తూ, భయంకరమైనటువంటి చల్లనైనటువంటి వర్షము పడుతూ ఉండగా గొడుగులు లేకుండా తీసుకువెళుతూ, మరణించిన తర్వాత వాణి యమలోకానికి ప్రయాణమే ఇంత భయంకరంగా ఉంటుందయ్యా అని వర్ణించినాడు. ప్రయాణము సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే కాళ్లకు చెప్పులు ఇస్తారు యమభటులు. ఎప్పుడు? బ్రతికున్న సమయంలో నీవు చెప్పులు దానం చేసినప్పుడు. వర్షం పడుతుంటే గొడుగు పడతారు నీకు ఎప్పుడు? బ్రతికున్న సమయంలో ఆరోగ్యవంతుడమైనటువంటి నీవు దానం చేసినట్టయితే, ఛత్రాన్ని దానం చేసినట్టయితే. భయంకరమైనటువంటి చలి పెడుతూ ఉంటుంది ప్రయాణమయ్యే సమయంలో, అప్పుడు నీకు రగ్గునిస్తారు. ఎప్పుడు అంటే యమభటుల్ని పూర్వ చరిత్రనంతా తెలుసుకొనే వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వెచ్చగా ఉండేటువంటి రగ్గును నీవు దానం చేసినప్పుడు. ఎండాకాలంలో రగ్గు దానం చేయకూడదు, చలికాలంలో చెప్పులు దానం చేయకూడదు, కట్టెలు ఎండాకాలంలో దానం చేయకూడదు. ఏ కాలంలో దేన్ని దానం చేయాలి అనేటువంటిది మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. ఆ విధంగా ఎవరైతే దానం చేస్తారో అటువంటి వాళ్లకు భయంకరమైనటువంటి నరకాలు రావు తండ్రి. పుణ్యాత్ములైనటువంటి ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటిదాకా చెప్పిన ప్రకారంగా శత్రుల యొక్క నీడన చెప్పులు దొడుక్కున్నటువంటి వాళ్ళై స్తోత్రాలు చేస్తూ ఉండగా యమభటులు ఎంత గొప్పని వాడవయ్యా నీవు నీ దివ్యమైనటువంటి విమానాల్లో కూర్చున్నటువంటి వాళ్ళై వాళ్ళు ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. గర్భంలో ఎప్పుడైతే జీవుడు వచ్చి ప్రవేశిస్తాడో, ప్రవేశించిన తర్వాత ఆ జీవుడు గర్భంలోకి ప్రవేశించడం ఎట్లా, ఆ విషయాన్నంతా కూడా చెప్పినాడు. ఎట్లా ప్రవేశిస్తాడో, నిజానికి జీవుడనేటువంటి వానికి పుట్టుకనే లేదు, జీవుడనేటువంటి వానికి మరణమే లేదు. మీ అందరికీ ఆశ్చర్యం అవుతుంది కదా. పిల్లవాడు పుట్టినాడు అని బర్త్డే చేసినాము, మరణించినాడు కదా అని ఏం డే చేసినాము? దానికి బర్త్డే అన్నట్టుగా పేరు లేదు. మరణదినాన్ని చేసినాము, శ్రాద్ధాన్ని చేసినాము. కానీ ఆలోచించి చూసినట్టయితే ఇప్పుడు ఈ మార్కండేయ పురాణంలో ఒక వ్యవస్థ చెప్పినాడు వ్యాస భగవానుడు. జనన మరణాలు అనేటువంటివి ఎట్లా ఉంటాయనే విషయాన్ని గురించి చెప్పినాడు. ఒక వ్యక్తులు వివాహం చేసుకున్నారు, దంపతులుగా మారినారు. మారిన తర్వాత పురుషుని యొక్క వీర్యము స్త్రీ యోని ద్వారా గర్భంలో ప్రవేశింపబడ్డది. స్త్రీ యోని ద్వారా గర్భంలో వీర్యము ప్రవేశింపబడ్డది అని అన్న తర్వాత, ప్రవేశించిన తర్వాత ఆ వీర్యము 4 రోజుల వరకు ఒక నురుగు వలె ఉంటుంది. నెల రోజులైన తర్వాత అదొక బుడగ వలె తయారవుతుంది. ఆ తర్వాత అది క్రమముగా దానిలో అంగాల యొక్క ఉత్పత్తి ఏర్పడుతుంది. కాళ్ళు, చేతులు అవన్నీ ఏర్పడతాయి. 3వ నెల రాగానే దానికి ఒక నరము ఏర్పడుతుంది. ఆ నరముకు ఒక పేరు పెట్టినాడు వ్యాస భగవానుడు. దాన్ని ఆప్యాయని అని అంటారట. నాడీచ ఆప్యాయనీ నామ నాభ్యాం తస్య నిబధ్యతే. లోపల ఉన్నటువంటి ఏ పిండం ఉన్నదో అది క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది కదా. కాళ్ళు ఏర్పడ్డాయి, మొట్టమొదట బుడగవలే ఉన్నది. ఆ తర్వాత ఒక గట్టిగా ఉండేటువంటి పిండం వలె తయారైనది. ఆ తర్వాత ఇంకొక నెల తయారు కాగానే దానికి కాళ్ళు, చేతులు వచ్చినాయి.
ఇవన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయి అనంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఉండేటువంటి నాభికి ఒక నరం ఏర్పడుతుంది. ఆ నరము ద్వారా తల్లి తినేటువంటి ఆహారాన్నంతా వాడు స్వీకరిస్తూ ఉంటాడు. లోపలనే ఇటువంటి అనుబంధం ఏర్పడ్డది తల్లికి, తర్వాత ఆ శిశువుకు. తల్లి తినేటువంటి ఏ ఆహారం ఉంటుందో ఆహారం వల్ల తల్లి తిన్నట్టుగానే తల్లికి ముడుతుంది, లోపల ఉన్నటువంటి ఆ శిశువు కూడా ముడుతూ ఉంటుంది ఆహారం. అందుకని మిగతా ఆహారాలు తిన్నప్పుడు కరిగిపోయి కింద మలమూత్రాలుగా మారిపోయినట్టుగా వీర్యము ద్వారా ఏర్పడ్డటువంటి ఏ పిండం ఉన్నదో అది తల్లి తినేటువంటి ఆహారముతో అనుబంధమై నాభిలో ఒక నరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ నరానికి ఏం పేరు పెట్టినాడు? ఆప్యాయని అనేటువంటి పేరు పెట్టినాడు. కాబట్టి ఆ నరముతో అనుబంధమై ఉంటుంది కాబట్టి అది ఊడి కింద పడదు. ఎట్లయితే ఒక చెట్టుకు జామకాయ కాసిన తర్వాత తొడిమె ఉంటుంది, ఆ తొడిమె ఉన్నంత వరకు అది గట్టిగా ఉంటుంది. ప్రతిదానికి ఒక తొడిమె ఉంటుంది. కడుపులో ఉన్నటువంటి పండుగ కూడా ఒక తొడిమె ఉంటుంది. ఆ తొడిమె ఎట్టా వృద్ధి చెందుతుంది అంటే ఆప్యాయని అనేటువంటి పేరు గల నాభి ద్వారా ఏర్పడినటువంటి ఆ నరముతో తల్లి తినేటువంటి ఆహారంతో దాని యొక్క ఉత్పత్తి అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాళ్ళు ఏర్పడ్డాయి, చేతులు ఏర్పడ్డాయి, లోపల దానికి ప్రాణవాయువు ఏర్పడ్డది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. లోపల ఉన్నటువంటి ఏ జీవుడున్నాడో ఆ జీవుడు ఎప్పుడు వచ్చినాడు అనంటే 4 నెలల క్రితము గర్భాధానమైనప్పుడు.